హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మార్నింగే వీడియో పెడతా అనుకున్నాను, ఎడిట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వలేదండి. ఐఎమ్ సారీ. అండ్ నిన్న మీకు సజెషన్ అడిగాను కానీ ఆ వీడియో కింద కమెంట్స్ ఏం రాలేదు. ఏమైందంటే పిల్లల పాట ఎక్కువ చూపించేసరికి అది మేడ్ ఫర్ కిడ్స్ లాగా అయిపోయింది అనమాట. సో ఆ వీడియోకి యూట్యూబే కమెంట్స్ అనేది డిజేబుల్ చేసిందండి. ఐఎమ్ సో సారీ. ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి, ఓకేనా. అత్తయ్య అయితే ఓన్ బిజినెస్కి పర్మిషన్ ఇచ్చేసింది, శేఖర్ ఒప్పుకున్నాడు. సో ఆ బిజినెస్ ఏంటనేది నేను చెప్తాను మీకు. సో తర్వాత ఏంటంటే వెళ్ళాం కదా, రిటర్న్ వచ్చినప్పుడు అక్కడ కాదు దొంగల మిసం దగ్గర ఛాయ్ తాగి బన్ను తిన్నానండి. బన్ను మసాలా మస్కా బన్ అనేది మాకు మహారాష్ట్రలో ఓన్లీ పైన అది పెట్టి ఇస్తారు, ఏంటిది బటర్. కానీ ఇక్కడ వాళ్ళు బటర్ పెట్టి చక్కెర వేసి దాన్ని వేడి చేసి ఇచ్చారు. ద వరస్ట్ టేస్ట్ అండి, నాకు నచ్చలేదు. 50 రూపాయలు ఆ మాత్రం చిన్న బన్కి. తర్వాత ఏంటంటే ఇక్కడ మన పిల్లలు నెక్స్ట్ డే అనమాట వచ్చాం, పడుకున్నాము రమ్య వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళకి డంప్ యార్డ్ ఉండడం వల్ల ఏమోనండి విపరీతంగా దోమలు ఉన్నాయండి. అంటే కొన్ని ఏరియాస్లో అట్లా ఉంటుంది, మా ఏరియాలో మునుపు డంప్ యార్డ్ ఉన్నప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడు లేదన్నమాట. సో తర్వాత ఏంటంటే పొద్దున్నే ఇక్కడ పూరీలు చేస్తూ ఉన్నారు. అత్తయ్య వేసి తినేసేపు రమ్య కాల్చింది. ఇప్పుడు మీరు వాళ్ళకు నువ్వు వాళ్ళకి పెట్టు రమ్య, నేను కాలుస్తా అని చెప్పేసి నేను కాలుస్తూ ఉన్నాను. రమ్యేమో వాళ్ళందరికీ పెడతా ఉందన్నమాట. సో తర్వాత ఏంటంటే ఫైనల్గా క్లాతింగ్ బిజినెస్ అనేది మనం ఓన్గా స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా చాలా ఎక్కువ స్టాక్ తేవట్లేదు, మీ అందరి రెస్పాన్స్ని బట్టి ఫిక్స్ అవుతా అనమాట. సో మీరేమంటారు, బాగుంటుందా క్లాతింగ్ బిజినెస్ అనేది? నాకు కమెంట్లో చెప్పండి. సో నేనైతే అదే చేద్దాం అనుకుంటా ఉన్నాను అనమాట. తర్వాత వచ్చాక ఏంటంటే పిల్లల బట్టలు ఉన్నాయి కదా, వాళ్ళకి చిన్నగా అయినాయి, వాళ్ళు వేసుకునేవి చాలా మంచి మంచి క్లాత్స్ ఉన్నాయి. తేజు చిన్నప్పుడు రుతుకైతే కొన్ని ఉంచినే ఉన్నాయి అనమాట. సో వాళ్ళ ర్యాక్స్ ఫుల్ అయిపోతున్నాయి. సో అన్ని బట్టలు ఎందుకు, ఎప్పుడు నా బట్టలు నేనేం చేస్తాను అడుగుతారు కదా. ఒకటి, చిన్నపిల్ల అయితే నేను దేవుడికి తుడడానికి వాడతాను, బట్ ఎక్కువ బట్టలు ఖచ్చితంగా ఉంటాయి నా దగ్గర. అయితే గాలిపల్లిలో మా ఇంటి పక్కన వాళ్ళకు ఇక్కడ అనాథాశ్రమం నుంచి బండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. నా బట్టలు ఏమో తుడడానికి సరిపోతాయి, పిల్లల బట్టలు మాత్రం అట్లా ఇచ్చేస్తాను. సో ఇది రెండోసారి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. ఇదివరకు ఒకసారి కూడా ఇచ్చాను, కానీ ఎవ్రీ టైం నేను యూట్యూబ్లో చూపించను, అది అంతే తేడా. అండ్ చాలామంది అక్క మీరు ఫిట్ చేసే బట్టలు ఉంటే పంపించండి అక్క, పిల్లల బట్టలు ఉంటే పంపించండి అక్క అంటారు. పంపించడానికి నాకు మొన్న మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా, నేను 6 నెలలకు ఒకసారి పిల్లల బట్టలు చేంజ్ చేస్తే ఇలా సంచి నిండుతుంది. అది నేను కొరియర్ చేయడానికి ఎన్ని డబ్బులు కావాలి చెప్పండి మీరు. సో నాకు ఇక్కడ నా దగ్గరలో అయితే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడమో నేను వచ్చి ఇవ్వడమో చేస్తాను. సో ఎక్కడెక్కడికో అయితే నేను పంపించలేనండి. సో దట్టు కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళకంటే కొనుక్కోలేని పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిది అన్నది నా ఉద్దేశం అనమాట. సో ఆ బట్టలు అయితే ఇప్పుడు తీసుకెళ్ళి మనం బయట వాళ్ళకి ఇచ్చేస్తాం. దోశ పిండి పట్టి పెట్టాను పిల్లల కోసం. సో రుతుగాడు చూసారా సర్దుతా ఉంటుండండి, మీరు ఎంత ఇల్లు క్లీన్ చేసినా పర్లేదు వాడికి సర్దడానికి వ్యాస్ రాదు. సో ఈరోజు మార్నింగ్ మన ఒక సబ్స్క్రైబర్, లవ్లీ సబ్స్క్రైబర్ మన ఇంటికి వచ్చారండి ఈరోజు. ఆ వీడియో తీసే రోజు కాదు. సో వాళ్ళు ఇక్కడ ఇల్లు చూస్తూ ఉంటే ఉందాక నడితే రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళ కోసం చూసామన్నమాట. సో ఆ ఇల్లు ఉందని చెప్పి చెప్తేను మన ఇంటికి వచ్చి కలిసి చూడడానికి వెళ్ళారు. చాలామంది ఈస్ట్ ఫేజ్ ఇల్లునే వెస్ట్ ఫేజ్ ఇల్లు అని మనకు అడుగుతారు. నేనేమో రియల్ ఎస్టేట్ ఏం చేయనండి, ఎందుకంటే ఆ తలకాయ నొప్పులు నాకు వద్దు. తర్వాత వచ్చి చూడండి అని చెప్తే మెయిన్ థింగ్ ఏంటంటే నేను వచ్చి చూడలేను మీతోటి, అందుకని చెప్పేసి నేను ఏం చెప్పాను, మీరు కావండి పటేల్ కూడా సైడ్లో చాలానే ఇల్లులు ఉన్నాయి, బట్ డాక్యుమెంట్స్ అన్ని మీరు చూసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చాక ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. ఆఫ్టర్ దట్ ఏసీ ఆల్రెడీ 15 days నుంచి చేస్తున్నాం, కానీ 4 years అయిపోతుంది కదా, ఇందులో గ్యాస్ అయిపోయింది. సో ఆ గ్యాస్ ఫిల్అప్ చేయడానికి అండ్ ఏసీ కానీ అండ్ గీజర్ కానీ మీరు వాడడానికి తీసారంటే ఖచ్చితంగా వాటిని సర్వీసింగ్ చేసే వాడుకోవాలి. లాస్ట్ సమ్మర్లో మీరు చూస్తున్నారు ఎండ వేడికి ఏసీలు చాలా పేళ్ళ అట్లా జరుగుతున్నాయి. సో మనం సర్వీసింగ్ చేసి దాని ఒక టెంపరేచర్ మరీ 22 కాకుండా 24 అట్లా మెయింటైన్ చేస్తే రూమ్ టెంపరేచర్ మనకి హీట్ అవ్వకుండా ఉంటుందట, నాకు తెలిసింది మీకు చెప్పాను, ఓకేనా. సో మా ఏసీ నైట్ అంతా నడుస్తుంది. ఫ్యాన్ ఏసీ 2 ఫ్యాన్ సౌండ్కి ఫ్యాన్ ఉండాలి, ఏసీకి ఏసీ ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ అయిందా మళ్ళీ November December వరకు నడిచింది, బాగా చలికాలం మాత్రమే బంద్ చేస్తాం అనమాట. సో తర్వాత ఏంటి ఋతుకు తినబెడతా ఉన్నాను, ఎగ్ కర్రీ అండ్ రైస్ అనమాట. సో మనకి చిన్నప్పుడు మన అమ్మలు చేసే కర్రీలు అన్నీ నచ్చేవి, అందులో ఏదో ఒకటి 2 బాగా ఫేవరెట్ ఉంటాయి. సో అట్లా మా తేజుకి కానీ నేను చేసిన పనీర్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మళ్ళీ ఇలా కోడిగుడ్డు కొట్టిపోసుడు,
ఇవి బాగా నచ్చుతాయండి. సో చలో స్టార్ట్ అయిపోయాం మనం. ఇక్కడ మాకు అమ్మ నాన్న ఆశ్రమం కూడా ఉంటుంది. కానీ ఏంటో నాకు అది ఫస్ట్ గుర్తు రాలేదండి. అక్కడ ఇస్తే బాగానే ఉండేది. బట్ నాకు గుర్తు రాలే. మనకి ఇంటి ముందర బండి వస్తుంది తెలుసా మీకు? హైదరాబాద్లో ఉన్నది మీకు తెలుస్తుంది. ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు బట్టలు పిల్లలకి. సో ఇక్కడ ఏంటంటే మేమే వెళ్ళి చూస్తే ఇక్కడ సిక్ వాళ్ళు ఉన్నారు. ఈజీ వాళ్ళకి 8-9 మంది పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. తేజు వృత్తి బట్టలు ఉన్నాయి కదా, అన్న మీరు తీసుకుంటారా అని అడిగి వాళ్ళకి ఇచ్చేసాను. పెద్దవాళ్ళే ఉంటే కూడా తేవండి అక్క మీరు అన్నారు అనమాట వాళ్ళు. సో నాయి చాలానే ఉన్నాయి. చాలా వరకు మా అత్తే అటు తీసుకెళ్ళడం, రమ్య తీసుకెళ్ళడం, నేను ఇక్కడ తుడడానికి వాడతాను అనమాట. పిల్లల టీషర్ట్ లాంటివి దేవుడి రూమ్ తుడడానికి వాడుతూ ఉంటాను. సో చలో మరుతు గారు చూసారా. సో తర్వాత ఏంటంటే ఇక్కడ శేఖర్ కొత్తిమీర అవి తెచ్చాను. క్లీన్ చేస్తూ ఉన్నాడు మ్యాచ్ చూసుకుంటూ. తనకి మార్నింగ్ షిఫ్ట్ కదా, తొందరనే అయిపోతుంది షిఫ్ట్. అంటే 5-5:30కి అయిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు. సో ఈ వీడియోలో నా ఫేస్ మీకు సన్నగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, నేను రమ్య ఇంటికి పోకముందు. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యానండి. సో తర్వాత ఏంటంటే డైట్ చేసిన రోజు చాలా బాగుంటుంది. ఆ డిసిప్లిన్ బాగుంటుంది, ఆ ప్రాసెస్ బాగుంటుంది. బట్ మానేస్తాం కదా, ఒకేసారి ఊరి మీద పడ్డాడు తింటాం, ఇది ఫ్యాక్ట్. సో నాకు ఈరోజు షీర్ కుర్మా తినాలనిపించింది. రంజాన్ సీజన్ రానే వస్తుంది కదా. సో మనం ఎంత చేసినా వాళ్ళు చేసినట్టు ఉండదండి. వాళ్ళ పండగలకి వాళ్ళు చేసినవి బాగుంటాయి, మన పండగలకి మనం చేసినవి మనకు స్పెషల్ కుదురుతాయి. సో మార్నింగ్ మటన్ కర్రీ అండ్ పూరి చేస్తుంటుంది, అది కొంచెం మిగిలింది. అండ్ షీర్ కుర్మా ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను. సో మీరు షీర్ కుర్మా చేయాలంటే ముందే కాజు బాదం ఇవన్నీ నానబెట్టేసేయండి. నాకు నానబెట్టేంత టైం లేదు, పీకల మీద తినాలని ఫీలింగ్ ఉంది కాబట్టి ఒక అరగంట వేడి నీళ్ళలో నానబెడితే సరిపోతుంది. సో బిగ్ బాస్కెట్లో షీర్ కుర్మా కావాల్సింది తెప్పించాను అనమాట. చిప్పా చిప్స్ షీర్ కుర్మాలో వాడరు, రుత్తుకు నాకు ఫేవరెట్. సో కండెన్స్ మిల్క్ వాడాలి. మనం ఎంత లైట్ అంటే ఎంత పల్చటి మిల్క్ వేసినా కండెన్స్ మిల్క్ తోటి మనకి ఆ థిక్నెస్ షీర్ కుర్మాకు వస్తుంది. అండ్ మిల్క్ వస్తారా, ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడతాను. పన్నీర్ మా ఇంట్లో ఒకేసారి డిమార్ట్ నుంచి కేజీన్నర తెస్తానండి. మా ఇంట్లో వారానికి 2 సార్లు పన్నీరే ఉంటుంది. తేజు చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ తినడు. సో వాడికి ప్రోటీన్ సోర్స్ వెజిటబుల్స్తో పాటు పన్నీర్. సో వీక్లీ 2 అయినా స్పెషల్గా పిల్లల కోసం. అండ్ ఇది డైరీ మిల్క్ సిల్క్ సెల్ఫ్ గిఫ్ట్. పిల్లలు పుట్టాక మన మీద మనం కేర్ తీసుకోవాలి. అంటే మన ఇష్టాలు ఏమో మర్చిపోతూ ఉంటాం. ఇట్స్ ఓకే, దాచుకుందాం పైసలు, కానీ మన ఇష్టాలకు కూడా కొంచెం టైం ఉండాలి కదా. సో అలా నాకు నేనుగా డైరీ మిల్క్ సిల్క్ చాలా రోజుల తర్వాత ఇంకా గుర్తుంది. డాడీతో పోతే ఒక కార్నెట్టో ఓ డైరీ మిల్క్ సిల్క్ పెద్ద తీసుకొని తిని పానీపూరి తిని వచ్చేది అనమాట. చిప్స్లో నాకు క్రీమీ ఆనియన్ ఫ్లేవర్ నచ్చేది. అవన్నీ మానేసాను కదా ఇప్పుడు. సో మమ్మీస్ మనం కూడా మనుషులమే. మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగా మన ఫ్యామిలీ మనం చూసుకోగలుగుతాం. సో సెల్ఫిష్గా ఆలోచించడం నేను చెప్పట్లేదు, మన గురించి మనం కూడా ఆలోచించాలి. ఫ్యామిలీ బాగుండాలి అంటే మనం బాగుండాలి. మనం బాగుండాలంటే మన మూడ్ బాగుండాలి. మనం కోపంగా ఉండకూడదు. అంటే మనకు నచ్చినవి మనం చేస్తూ ఉండాలి. లైక్ స్కిన్ కేర్, మీకు నచ్చిన ఫుడ్, మీకు నచ్చిన హ్యాబిట్స్ ఏవైనా కానివ్వండి. సో నా వరకు పూజ, ఫుడ్, నేను వాక్ చేయడం, ఈ నాకు చాలా ఎక్కువ ప్రశాంతతనిస్తాయి. ఎందుకో తెలీదు. సో ఆ రోజు ఎందుకో ఒక దయ్యం సినిమా పెట్టాను అనమాట. సో ఆ సినిమా చూద్దామని ఈడ పాప్కార్న్ చేస్తున్నాను. పాప్కార్న్ తిని కూడా సినిమా చూడాలి. మీకు చెప్పనా, నాలాగా మీరు ఎంత మంది ఉన్నారో తెలియదు నాకు, బట్ నేను చెప్తాను. నేను సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మాల్స్లో టికెట్ బుక్ చేయొద్దని చెప్తాను. నార్మల్ సినిమా హాల్స్కి వెళ్తాను. మాల్స్కి వెళ్ళినా వెళ్ళినా అదే సినిమా నా ఫీలింగు. ఆ మాల్స్లో ఒక పాప్కార్న్ 600-700 ఉంటుంది. అందులో ముగ్గురం కలిసి ఒకసారి చక్కగా బిర్యానీ తినొచ్చు. ఇంట్లో ఇంకేదైనా తెచ్చుకొని వండుకోవచ్చు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అందుకే నార్మల్ థియేటర్లోకి పోయేటప్పుడు కూడా చక్రాలు, పిల్లలకి చిప్స్ నేనే పట్టుకుపోతా. సినిమా హాల్లో ఏది కొననన్నమాట. సో నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా? కమెంట్లు చెప్పండి. పర్లేదు, మనం మిడిల్ క్లాస్ నుంచే, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. 600 అనేది చిన్న మ్యాటర్ కాదు. ఏమంటారు? తర్వాత ఏంటంటే పాప్కార్న్ రెడీ అయిపోతూ ఉంది. చావా మూవీ చూసారా మీరందరూ? సో నేను రేపు వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా ఉన్నాను. ఎలా ఉంటుందో చెప్తాను. ఖచ్చితంగా బాగుంటుంది. రివ్యూస్ చూసాను. శేఖర్ ఇలాంటి ఏ మూవీస్కి అయినా తీసుకెళ్లే ముందు వాటిలో క్యారెక్టర్స్ రియల్గా వాటి స్టోరీ అదంతా చూపిస్తారు అనమాట. సో మనకి తొందరగా ఐడియా ఉండాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే వేడి వేడి పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఆయిల్లోనే సాల్ట్ వేసి పాప్కార్న్ మక్కలు వేసాను అనమాట. సో ఇది కొంచెం సాల్టీగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పాప్కార్న్ అనేది ద హెల్తీయెస్ట్ స్నాక్ ఆప్షన్. మీరు డైట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు విత్ లెస్ ఆయిల్. ఓకే.
సో తర్వాత ఏంటంటే మన బిజినెస్ అని చెప్పాను కదా. సో నేను క్లాతింగ్ బిజినెస్ అని ఫిక్స్ అయిపోయాను. వెళ్ళి చూడాలి, ఇంకా డీటెయిల్స్ కనుక్కోవాలి. ఫిక్స్ అయిపోయాం కదా, డీటెయిల్స్ కనుక్కుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. సో బాగుంటుంది అంటారా? నాకు కొంతమంది నిన్న మెసేజ్ చేశాక, నిన్న వీడియో పెట్టాక పర్సనల్గా ఒక 20 మెంబర్స్ వరకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అక్క మీకు క్లాతింగ్ బిజినెస్ బాగుంటుంది, మీకు డ్రెస్సెస్ కూడా బాగా సెట్ అవుతాయి కదా అక్క, చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు, మీరు ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు. సో నాకు కూడా జ్యువెలరీ బిజినెస్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే. సో ఏమంటారు, చేద్దామా? మీ అందరికీ మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్. వీడియో కింద కమెంట్ పోయిన స్పెషల్గా మెసేజ్ చేసి మరీ చెప్పారు. సో ఈ వీడియో కింద కమెంట్స్ ఉంటాయి. సో త్వరలో మన క్లాతింగ్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నాం. స్టాక్ తెచ్చాక మీకు చూపిస్తాను, ఓకేనా? సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక వీడియోకి ఒక లైక్ కొట్టేసుకోండి. సో తర్వాత ఏంటంటే హోమ్ మేడ్ గీ అన్నమాట. ఇది డ్రై ఫ్రూట్స్ నానబెట్టాం కదా, వాటి తోలు అంత వాటి పైన ఉన్న స్కిన్ తీసేసి కట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ డ్రైగా కట్ చేయడానికి, నానబెట్టి కట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. డ్రైగా కట్ చేస్తే గట్టిగా ఇచ్చి మనం కొడితే ఆ ముక్క ఏడన పడిపోతుంది. అది ఏడపడ్డదిరా బాబు అని ఎత్తుక్కోవడానికి టైం అయిపోతుంది. సో ఇలా అయితే ఎక్కడో పడదు, చాలా సాఫ్ట్గా ఆనియన్ కట్ చేసినట్టుగా కట్ అయిపోతాయి. బట్ మనం దీన్ని క్రిస్పీగా ఫ్రై చేయాలి నెయ్యిలో. నెయ్యి తక్కువనే వాడాను, ఎందుకంటే మన శేఖర్ గారికి నెయ్యి స్మెల్ పడదు, ఎక్కువ నెయ్యి తినరు అన్నమాట తను. సో ఈ నెయ్యిలో బాగా ఫ్రై అయినాక ఇందులోనే మనం సేమియాలు వేద్దాం. సో ఆ సేమియాలు మనం బాంబినోతో చేస్తే ఈ టేస్ట్ రాదండి. ఈ సన్నపు సేమియాలు ఉంటాయి కదా, ఈ మా మార్కెట్లో 10 రూపాయల పొట్లో కూడా అమ్మొస్తుంది. బట్ ఆ రోజు మార్కెట్ లేదు, అందుకని చెప్పేసి మనం బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నాం. ఇదిగో 30-40 పొట్లం అంతే. సో బాగా ఫ్రై చేసి ఇంకొంచెం నెయ్యి వేసాను, ఇంకో తక్కువ అనిపించండి. నెయ్యి అంటే మన చేయి చాలా పెద్దది, వేస్తూనే ఉంటాం. సో తక్కువ అనిపించి ఇంకొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసుకుంటా ఉన్నాం. పాలు ఇంకో సైడ్ వేడి అవుతున్నాయి. ఇందులో నేను కండెన్స్ మిల్క్ వేసాను షుగర్ వేయకముందే, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో తర్వాత షుగర్ మనకు తక్కువ పడుతుంది, కండెన్స్ మిల్క్ వేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ షుగర్ క్వాంటిటీ లెస్గానే ఉండాలి. సో బాగా మిక్స్ చేయండి. నేను చేసే పాయసం స్పెషాలిటీ ఏం తెలుసా? తీయగా ఉండదు, మనం తినే తీపి ఉంటుంది. అండ్ మీరు ఏదైనా స్వీట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి, స్వీట్ ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇది మనకి చిన్న మంట మీద అట్లీస్ట్ 10-12 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వేసేసుకోవాలి. సో ఇలాచి వేసాను నేను ఒకటి. సో మీరు ఎంత వేసుకుంటారు చెప్పనా? ఈ కండెన్స్ మిల్క్ నేను 1/2 లీటర్ పాలకి అందులో ఒక 3-4 స్పూన్లు వేసాను, టీ స్పూన్స్ వేసాను, డైరెక్ట్ పోసాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఈ సేమియా మనం పాలలో వేయగానే ఉడికిపోతుంది. కొంచెం నీరు ఉండాలి. మనం ఏ సేమియా చేసినా కూడా మనం చేసినప్పుడు నీళ్ళు ఉండాలి, తర్వాత అదే థిక్ అయిపోతుంది. మనం ముందే థిక్ చేసాం అనుకోండి, అదే హల్వా అయిపోతుంది. ఆ హల్వాకు రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఇలా పాలే ఉండాలంటే ఇట్లా చూపిస్తాను నేను మీకు. సో మీకు ఇది ఉడికింది అనిపించాక ఇది ఇందులో వేసేయండి, పొంగొస్తుంది. ఇమీడియట్గా కలిపేసుకుంటూ వేయండి. సేమియాలు ఎప్పుడు ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు నేను చేసేది 4గురికి ఒక్కసారికి ఈజీగా సరిపోద్ది, ఎందుకంటే ఇది ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉండదు, కానీ ఇంకా తినాలని లోపల నుంచి ఫీల్ వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా ఫైనలీ ఇది చేసినప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, చల్లారాక ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది. సో ఎలా అనిపించింది? గుడ్ న్యూస్ చెప్పాను కదా, గుడ్ న్యూస్తో పాటు ఒక మంచి స్వీట్ మీ అందరి కోసం. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇది చూసారా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే మనకి చల్లారక సెట్ అయిపోతుంది. నేను కలుస్తాను మరొక వీడియోలో. సో మీ అందరు నాకు బ్లెస్ చేయండి. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే ష్యూర్గా సక్సెస్ అయినట్టే. సో నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓకేనా? బాయ్, టాటా.